నెక్స్ట్ ఇప్పుడు మా అమ్మాయిది అనమాట షాపింగ్. అక్కడ కూర్గ్లో కప్స్ ఉన్నాయి మనకి. ఎలాంటి కప్స్ అంటే అన్బ్రేకబుల్ కప్స్ అనమాట. కింద వేస్తే కూడా పగలవు అని చూపించాడు మాకు. అక్కడ కింద పడేసి చూపించాడు. ఏం కాలేదు అసలు కప్స్కి. సో అన్బ్రేకబుల్ కప్స్ తీసుకున్నాం అనమాట. సారీ, ఎలా చూపించినా అలాగే ఉంది. కూర్గ్ అన్ని గుర్తుతో ఇది మా అమ్మాయి తీసుకుంది పాలు తాగడానికి. మళ్ళీ దీనికి మూత కూడా ఉందన్నమాట. ఇప్పుడు చూపించే కప్స్ కూడా సేమ్ మెటీరియల్ అన్నమాట. సేమ్ పీసెస్ అయితే సేమ్ కలర్స్ అయితే లేవు. సరే అనేసి కాంట్రాస్ట్ కలర్లో డార్క్ లైట్ తీసుకున్నాము. ఈ కప్స్ వచ్చేసి మా చిటికి తేజ్కండి. వీళ్ళు ఎవరంటే మా వదిన వాళ్ళ చెల్లెలు మరిదన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం తీసుకోలేదు, కానీ ఈసారి మాత్రం ఈ కప్స్ అయితే తీసుకున్నాం అనమాట. వాళ్ళకైతే బాగుంటుంది, గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా. అండ్ వాళ్ళు కాఫీ అవి చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు చూపించేవి కూడా సేమ్ మెటీరియల్, సేమ్ పీసెస్, డిఫరెంట్ కలర్స్ అనమాట. సింగిల్ కలరే ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇవేమో మేము తీసుకున్నాము. ఏంటంటే నేను టీ కాఫీలు అంత తాగను, బట్ తాగేది ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి కప్స్లో తాగితే ఆ ఫీలే వేరు కదా, అందుకని తీసుకున్నాం. మనకి ఇక్కడ అల్లం ఇంకా బెల్లంతో ముర్రబ్బా అని ఏదో చేస్తారంట కదండి దగ్గు కోసం. ఆ మెడిసిన్ ఇక్కడ ఎక్కడ దొరకనట్టు అక్కడే దొరికింది. సో అక్కడికి వెళ్ళాము కాబట్టి అక్కడ మా హస్బెండ్ తీసుకున్నారు. ఇది కూడా నాకేనండి, కాఫ్ ఉంది కదా అందువల్ల. కాకపోతే ఇది మేడ్ విత్ హనీ అనమాట. హనీ అండ్ జింజర్తో చేసింది ఇది అల్లం మురబ్బా. సో నెక్స్ట్ ఇన్సెన్స్ స్టిక్స్ తీసుకున్నాము. ఎప్పుడు కూడా చిక్మంగళూరు వెళ్ళినా లేకపోతే అలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు అగరబత్తులు చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయండి. అండ్ చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ దొరికే వాటికంటే కూడా మనకి పర్ఫ్యూమ్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట, సెంటెడ్ ఇన్సెన్స్ స్టిక్స్. సరే అనేసి నేను రెడ్ శాండిల్వి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి రెడ్ శాండిల్వి, ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి శాండిల్వి ఒకటి, రెడ్ శాండిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇదే శాండిల్ మా వదినకి కూడా తీసుకున్నాం అనమాట. ఇదివరకు చిక్మంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకున్నాను, అలాగే మా వదినకి కూడా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇందాక ఇన్సెన్స్ స్టిక్స్ చూసారు కదా, ఆ ఇన్సెన్స్ స్టిక్స్ పెట్టుకోవడానికి మన దగ్గర స్టీల్వి ఉంటాయి కదండి డబ్బాలు, అవి ఇక్కడ మాకు దొరకలేదన్నమాట. యాక్చువల్గా అక్కడ ఆంధ్ర సైడ్ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాం. ఈలోపే ట్రిప్ వేసాం కాబట్టి కూర్గ్లో లక్కీగా మాకు ఇది కనిపించింది. ఇలా ఇందులో మనం స్టిక్స్ పెట్టుకుని వెలిగించిన తర్వాత ఇందులో స్టిక్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే అగరబత్తులు అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత. 2-వే పర్పస్ అనమాట ఇది. సో ఇది నేను తీసుకున్నాను అనమాట. ఇది నేను నా కోసం చేసిన ఫస్ట్ షాపింగ్ ఇది. యాక్చువల్గా అందరికీ అన్నీ కుదిరాయండి, కానీ మా వదినకి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఊటీ అంతా స్వెటర్స్, జర్కిన్స్ కోసం చాలా తిరిగాము. రేంజ్ బాగుంటే మెటీరియల్ బాగుండేది కాదు, అండ్ వైస్ వర్సా. ఇంకా సరే ఊటీలో కుదరలేదు కదా అని కూర్గ్లో స్పైసెస్కి వచ్చినప్పుడే ఈ బాక్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సరే ఏంటిది అని అడిగితే జ్యువెలరీ బాక్స్ అని చెప్పారు. సో జ్యువెలరీ బాక్స్కే కాదండి, ఏదైనా పెట్టుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్స్, ఏ యాక్సెసరీస్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ మా వదిన అయితే చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటుంది ఏదైనా కూడా, అందుకని తన కోసం ఇదైతే తీసుకున్నాము. నచ్చుతుందనే అనుకుంటున్నాము, చూడాలి.